అందరికీ శుభోదయం. ఈరోజు మన యాక్టివిటీ గడియారాలను పరిశోధించుట. గడియారంలోని రకాలు, సమయం, భావనలు అర్థం చేసుకోవడం, అన్వేషించడం. కార్యకర్త వివిధ రకాలైన గడియార చిత్రాలు, డిజిటల్ గడియారాలు అందుబాటులో ఉంచుకొని ఆధార్శీల పేజీ నెంబర్ 18, 19లో ఉన్న యాక్టివిటీస్ పిల్లలతో చేయించాలి. ఇక్కడ ఒక కార్యకర్త ఈ యాక్టివిటీ చేస్తున్నారు. చూద్దామా? గుడ్ మార్నింగ్ పిల్లలు. మనం ఇప్పుడు గడియారం తెలుసు కదా, మీకు గడియారం గురించి తెలుసుకుందాం. ఓకేనా? తెలుసుకుందామా? ఈ గడియారాన్ని మీరు ఎక్కడైనా చూసారా? చూసారా? ఇది మన స్కూల్లో ఉంది కదా. అయితే ఎక్కడ చూసారు మీరు? మీ ఇంట్లో చూసారా? మీ ఇంట్లో చూసావా? సరే, మీ ఇంట్లో చూసారు కదా. మన స్కూల్లోని ఇలా స్కేట్ టైప్ లో ఉంది గడియారం కదా. మరి మీ ఇంట్లో ఎలా ఉంటుంది గడియారం? మీ ఇంట్లో ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చెప్పు. ఎలా ఉంటుంది చెప్పు. మన గడియారం స్కూల్లో గడియారం స్కేట్ టైప్ లో ఉంది. మీ ఇంట్లో గడియారం ఎలా ఉంటుంది? ట్రయాంగిల్ లో ఉంటుందా? శాస్త్ర, మీ ఇంట్లో గడియారం ఎలా ఉంటుంది? సర్కిల్ లో ఉందా? మీ ఇంట్లో గడియారం ఎలా ఉంది శ్రావ్య? ట్రయాంగిల్ లో ఉందా? ఓకే. అయితే మీ ఇంట్లో గడియారాలు ఉన్నాయి కదా, ఇక్కడ స్కూల్లో గడియారాలు కూడా చూసాం కదా. అయితే మనం గడియారంలోని ఏమేమి ఉన్నాయో చూసారా? ఒకసారి చూసారా? ఇక్కడ ఏమున్నాయి? నెంబర్స్ ఉన్నాయి కదా. నెంబర్స్ ఉన్నాయి. అయితే మనం నెంబర్స్ సపోజ్ కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇంకా ఈ గడియారంలోని ఇంకా ముళ్ళున్నాయి. తెలుసా మీకు? ముళ్ళున్నాయి. ఆ ముళ్ళు మనం చూడండి ఒకసారి. ఆ ముళ్ళు కూడా చూసారా? ఒకసారి చూసారా? 3 ఉన్నాయి. ఈ 3 కూడా కౌంట్ చేద్దామా మనం? గీత కూర్చోవాలి. 1 2 3. గడియారంలో ఎన్ని ముళ్ళు ఉన్నాయి పిల్లలు? ఎన్ని ముళ్ళు ఉన్నాయి? 3. ఓకే. అందరికి గడియారం తెలుసు కదా. చాలా బాగా చెప్పారు కదా. మీ అందరికి క్లాప్స్ కొడతామే. మీ అందరికి క్లాప్స్. ఇక్కడున్న కార్యకర్త పిల్లలకు గడియారాల గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు కదా. అయితే రండి, ఈరోజు ఈ యాక్టివిటీని మన అంగన్వాడీలో చేద్దాం. థ్యాంక్ యూ.